ఈ రోజు ఒక ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. ఒక నేరస్తుడు కోర్టుకు వెళ్లి రావడానికి ఏకంగా ₹1,00,00,000 ఖర్చు చేశాడు. అంతేకాదు, అంతకు ముందు రోజు నేను ఫలానా టైంకే వస్తాను, అప్పుడే నన్ను విచారించాలంటూ జడ్జికి ఒక టైం టేబుల్ కూడా ఇచ్చాడు. వివరాల్లోకి వెళ్తే, ఈ రోజు అవినీతి అక్రమాల కేసులో సంతకం పెట్టడానికి కోర్టుకు వెళ్లిన జగన్ ఏకంగా ₹1,00,00,000 ఖర్చు చేశాడు. గంటకు 8 లక్షలు చెల్లించి ప్రత్యేక చార్టెడ్ లగ్జరీ విమానాన్ని వాడారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:10 బెంగళూరు విమానాశ్రయానికి చేరుకునేంత వరకు దానికి అద్దె చెల్లించాలి. అంటే మొత్తం దాదాపుగా 6 గంటల సమయం, అంటే ₹48 లక్షల 6 గంటల కోసం చెల్లించాడు జగన్. అంతేకాదు, బేగంపేట ఎయిర్పోర్టులో దిగగానే భారీగా పెయిడ్ మనుషులతో కొన్ని ప్లకార్డులను ప్రదర్శింపజేశాడు. ఆ ప్లకార్డుల్లో 2029 ఎన్నికల్లో 88 సీట్లు దాటగానే అందరికీ గంగమ్మ జాతరే అని రాయించాడు. వారితో సీఎం సీఎం అని